ఎలా ఫీల్ అవుతున్నారు? పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఫార్మేషన్ డే కదా! ఎలా ఉండబోతుందంటారు? ఆఫ్టర్ 12 సారీ అండి. నమస్తే అండి. జై జనసేన. ఈరోజు 12th ఫార్మేషన్ డే ఆఫ్ జనసేన. 12 ఏండ్లయిందండి మన జనసేన ఫామ్ చేసి. సో ఇవాళ మన గెలిచిన తర్వాత ఫస్ట్ టైం మన పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరితోని కలిసికట్టుగా ఇటు చూశారు కదా, సంబరాలు చేసుకుంటున్నారు. ఊరు పండగ లెక్క పవన్ కళ్యాణ్ గారు రాక కోసం వాళ్ళు కాసుకుని ఉన్నారు. ఆయన వచ్చిందే ప్రతి ఒక్కరూ ఆయనతో సంతోషాన్ని పంచుకోవడానికి ప్రతి ఒక్కరూ ఎక్కడెక్కడి నుంచినో తరలి తరలి వస్తున్నారండి. ఇంకా వస్తూనే ఉంటారు. అంటే పవన్ కళ్యాణ్‌ని గతంలో చాలామంది చాలా రకాలుగా విమర్శించారు కదా! చిత్తూరు ప్రాంతం అంటే రోజా గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ తాకనివ్వని అన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీలో కూర్చున్నారు. డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. ఏం చెప్తారు? ఇప్పుడు చాలా మంది చాలా అన్నారండి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి వచ్చి 11కి రౌండ్ ఆఫ్ చేసుకున్నారు వాళ్ళే. ఇప్పుడు ఆమె చెప్పింది కదా, రోజా మేడము, ఏంటి పార్లమెంట్ గేట్లు కూడా తాకనివ్వరు. అదే గేట్లు మన పవన్ కళ్యాణ్ గారు ప్రజలే తన్నుకుంటూ మన పవన్ కళ్యాణ్ గారిని పల్లకీలో తీసుకుని వచ్చారు. సో అది పరిస్థితి. సో సో చాలా విమర్శలు చేస్తున్నారు. ఫస్ట్ మీ స్థాయిలు చూసుకొని మీరు మాట్లాడితే చాలా గౌరవం ఉంటుంది ప్రతి ఒక్కరికి. డిప్యూటీ సీఎం అయ్యారు కదా! ముఖ్యంగా మహిళలకు ఎటువంటి భద్రత ఉంది? మహిళలు ఎస్పెషలీ పవన్ కళ్యాణ్ గారు వచ్చాక మహిళలకి చాలా చాలా రెస్పెక్ట్ అనేది వచ్చింది. పోలీస్ వాళ్ళే కాదు, లీగల్ సర్వీసెస్ ఆల్సో ఇప్పుడు చాలా బలంగా కఠినంగా చేస్తున్నారు. సో సేఫ్టీ అనేది బాగా వచ్చిందండి. సో మహిళలు కూడా చాలా ఆనందిస్తున్నారు ఈ సబ్జెక్ట్ పైన. పవన్ కళ్యాణ్ మరి ఎప్పుడు సీఎం అవుతారంటారు? వచ్చే వచ్చే కట్ చేయండి. వచ్చే ఎలక్షన్స్కి మా పవన్ కళ్యాణ్ గారే చీఫ్ మినిస్టర్. ఇది రాసి పెట్టుకోండి. 2029 పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ద నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ లైన్.